చేస్తున్నారట. మీ ఓపికకి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాక అట్లానే మా ప్రెస్ మిత్రులందరికీ వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా తెలంగాణ రక్షణ సేన అనేటటువంటి కొత్త పార్టీని ఏర్పాటు చేసుకొని మొత్తం తెలంగాణ వ్యాప్తంగా జెండా పండుగ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో జెండా పండుగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. మరి జెండా పండుగను సిరిసిల్లాలో ఇంత అద్భుతంగా నిర్వహించినటువంటి మొత్తం టీఆర్ఎస్ నాయకులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై టీఆర్ఎస్. మరి మా అక్క చెల్లెలు అనుకోవచ్చు, రాష్ట్రంలో ఆల్రెడీ కాంగ్రెస్ ఉన్నది, బీజేపీ ఉన్నది, టీఆర్ఎస్ ఉన్నది, ఇంకొక పార్టీ కొత్త పార్టీ వచ్చింది. మరి కొత్త పార్టీ సంగతి ఏంటి, ఎందుకోసం ఈ కొత్త పార్టీ పెట్టిరని మన వాళ్ళందరూ కూడా అక్క చెల్లెలు ఆలోచించుకుంటూ ఉంటారు. అక్క చెల్లెలందరినీ నేను మిమ్మల్ని కోరేది ఒకటే, అక్క తెలంగాణ కోసం కొట్లాడినాం, పిడికిలు బిగించినాం, పేగులు తెగేదాకా కొట్లాడినాం. 1200 మంది పొరగాళ్ళు మన వాళ్ళు బలైపోతే తెలంగాణ వచ్చింది. ఒక్క మాట మా అక్క చెల్లెలు ఇక్కడ ఉన్న వాళ్ళు గుండెల మీద చేసుకొని చెప్పాలి, తెలంగాణ వచ్చింది కరెక్టే. ఇవాళ మన పిల్లగాళ్ళని చదివించుకోవాలనుకుంటే మీరు పేదవాళ్ళు, మధ్యతరగతి సంబంధించిన మనము ఏదైనా స్కూల్కి పోయి ఫీజు కట్టే పరిస్థితి ఉన్నదా? మనకు ఎక్కడన్నా పోయి ప్రైవేట్ స్కూల్కి మా పిల్లల్ని చదివించుకుంటాని బాజాప్తా గల్లా ఎగరేసుకొని ఫీజు కట్టే పరిస్థితి ఉన్నదా? ఇబ్బంది పరిస్థితి ఉన్నది. అదేవిధంగా పోనీ ప్రైవేట్కు మాకు దిక్కులేదు, పోలేదు. మరి గవర్నమెంట్కి పోదామంటే గవర్నమెంట్ స్కూల్ ఎట్లుంది? స్కూల్ ఉంటే పంతులు ఉన్నాడు, పంతులు ఉంటే స్కూల్ ఉండదు. అందరు ఉంటే బెల్ కొట్టేటోడు ఉన్నాడు, బెల్ కొట్టేటోడు ఉంటే బాత్రూమ్ సాఫ్ చేసేటోడు ఉన్నాడు. అట్లాంటి పరిస్థితుల్లో మన పిల్లల్ని పంపాలంటే మనకే భయమై అప్పో సప్పో చేసి ప్రైవేట్ స్కూళ్ళకు పంపుతున్నటువంటి పరిస్థితి. మరి ఆ తర్వాత మీ అందరికీ తెలుసు, ఇవాళ మన ఆరోగ్యం పాడైపోతే హాస్పిటల్కి పోతే ఎంత ఖర్చు అవుతుందో మీరే చూస్తున్నారు. గవర్నమెంట్ దవాఖాన పోదామంటే భయంకరమైన పరిస్థితి, సూది ఉంటే దూది ఉంటలేదు, దూది ఉంటే సూది ఉంటలేదు. మరి ప్రైవేట్ హాస్పిటల్కి పోతే దోపిడీ, విపరీతంగా డబ్బు ఖర్చు అవుతుంది. తెలంగాణ తెచ్చుకుంటుంది, అంత బాగుండే, అన్ని పార్టీలు అధికారంలోకి వచ్చాయి. మరి ఎందుకు ఇంకా మన పేద సాధ గురించి ఎవరు ఆలోచిస్తలేరు? ఎందుకోసం తెచ్చుకున్నాం తెలంగాణ? ఇండ్లు ఉన్నాయా ఎవరికైనా ఇలా పేదలకు? అదే వచ్చిన వాళ్ళకే ఇండ్లు వచ్చినాయి, ఉన్నోళ్ళకే ఇండ్లు వచ్చినాయి తప్పితే కొత్తగా రాలే. అది బీఆర్ఎస్ కట్టినట్లే అయింది. ఇప్పుడు కాంగ్రెస్ ఇంద్రమ్మ ఇండ్లు అంటే కూడా వాళ్ళ ఇంకా తిరిగేటోళ్ళకే ఇండ్లు ఇచ్చిన తప్పితే నిజంగా పేదోళ్లకు ఊర్లో వెతికి ఎక్కడన్నా ఇండ్లు ఇచ్చిందో ఒకసారి ఆలోచించాలి.